ప్రత్యోపకారం ఉందని గ్రహిస్తే ఎలాంటి పథకాన్నైనా నిర్భయంగా అమలు చేసే సత్తా ఒక్క ఎన్టీఆర్కే ఉందని గుర్తు చేసుకున్నారు డల్లాస్ ఎన్టీఆర్ అభిమానులు. అమెరికాలోని డల్లాస్లో ఈ నెల 28న తెలుగు ఎన్ఆర్ఐలు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా దాదాపు 400 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిథి జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేయడంతో కార్యక్రమం ప్రారంభమైంది. తెలుగు ప్రజల పట్ల, తెలుగు భాష పట్ల ఎన్టీఆర్కు గల అభిమానాన్ని డల్లాస్లో ఎన్ఆర్ఐలు గుర్తు చేసుకున్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఇంకా జీవించి ఉంటాడని అన్నారు. విభిన్న పాత్రలను పోషించి ఎన్టీఆర్ ఎలా విజయం సాధించాడనే విషయంపై విపులంగా వివరించారు. భారత సినీ రంగంలో 100 సినిమాల్లో నటించిన తొలి నటుడు ఎన్టీఆర్ అని చెప్పారు. ఆత్మ గౌరవానికి, ఆత్మాభిమానానికి, మూర్తిమత్వానికి ఎన్టీఆర్ ప్రతీకగా నిలిచారని అభిమానులు అంటున్నారు. తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్ పేద ప్రజల పక్షపాతిగా వ్యవహరించారని కొనియాడారు. డాలస్ మహానగరంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారి జయంతోత్సవం జరుపుకున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది తెలుగుదేశం కార్యకర్తలు, అన్నగారి అభిమానులు వచ్చి ఈ ఉత్సవాన్ని జరుపుకున్నాం. దీన్ని మేమందరం ఉత్సవం అని ఎందుకంటామంటే ఆయన ఇక్కడ భౌతికంగా లేకపోయినా ఆయన ఆశీర్వచనాలు మా అందరికి ఎప్పుడూ ఉంటాయి. ఆయన చేసిన గొప్ప కార్యక్రమాల వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాల వల్ల, అన్న నందమూరి తారక రామారావు గారు స్టార్ట్ చేసిన కొన్ని కార్యక్రమాల వల్లే మేమందరం ఈరోజు అమెరికాలో ఈ రకంగా స్థిరపడి ఉన్నాం. పేదల అభ్యున్నతికి, అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ విభిన్నమైన పాత్రలను పోషించి సినిమాల్లో నవరసాలను పండించారని అన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ అద్భుతమైన వ్యక్తిని ప్రశంసించారు. ఓ వ్యక్తి కోసం 100 నగరాల్లో 1000 మంది జయంతి వేడుకలను నిర్వహించుకొని స్మరించుకోవడం గొప్ప విషయమని, తాను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నామని చెప్పారు ఎన్ఆర్ఐలు. ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమాల గురించి కూడా వాళ్ళు ఇక్కడ చర్చించుకున్నాం. అందులో ముఖ్యంగా స్మార్ట్ విలేజెస్ ప్రోగ్రామ్, దీని గురించి మేమందరం ఇక్కడ ఒక మంచి తీర్మానం చేసాం. మా విలేజెస్ అన్నిటికీ ఇక్కడి నుంచి మా పూర్తి సహకారం అందిస్తూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ రవి వేమూరు గారు ఏపీఎన్ఆర్టీ కానివ్వండి, లేదా శ్రీ లోకేష్ నాయుడు గారు ఇంతకు ముందు వచ్చినప్పుడు స్మార్ట్ విలేజ్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కానివ్వండి, వీటిలన్నిటికీ మా పూర్తి సహకార మద్దతులు తెలియజేశాం. డల్లాస్ ఎన్ఆర్ఐ టీడీపీ చాలా ఉత్సాహంగా పార్టీ కోసం కష్టపడుతోందని, భవిష్యత్తులో ఈ నగరం నుంచి ప్రజాప్రతినిధులను శాసనసభకు పంపేందుకు తాము సహకరిస్తామని చెప్పారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.